హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుతాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 55 వచ్చేసి ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాదు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి వాన్ఖడే స్టేడియంలో జరగబోతుంది. ఇక్కడ యూజువల్గా చూసుకుంటే మరి హై స్కోరింగ్ మ్యాచెస్ అయితే మనం చూసినాం. బట్ లాస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ కేకేఆర్తో అయితే లో స్కోరింగ్ మ్యాచ్ అయితే. ఇక ముంబై ఇండియన్స్ రికార్డ్ చూసుకుంటే ఇక్కడ మొత్తం 83 మ్యాచ్లో 50 గెలిచింది, 32 అయితే ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై అయింది. ఫస్ట్ బ్యాటింగ్ వేసి 24 సార్లు గెలిచిలు, సెకండ్ బ్యాటింగ్ వేసి 26 సార్లు గెలిచిలు. ఇక మరోవైపు ఎస్ఆర్హెచ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 12 మ్యాచ్లో కేవలం 2 మ్యాచ్లు మాత్రం గెలిచిలు, 9 మ్యాచ్ అయితే ఓడిపోయారు. ఒక మ్యాచ్ సూపర్ ఓవర్లో గెలిచిలు, టై అయింది. ఇక ఫస్ట్ బ్యాటింగ్ వేసి కూడా 2 మ్యాచ్లు అయితే గెలిచిలు. ఇక వీరి మధ్య హెడ్ ఒకసారి మనం చూసుకుంటే ఓవరాల్గా 23 మ్యాచ్లో 12 ముంబై ఇండియన్స్ గెలిచింది, 10 మ్యాచ్లో అక్కడ ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఒక మ్యాచ్ నో రిజల్ట్గా మూసింది. ఇక హెడ్ పరంగా చూసుకుంటే కొంచెం స్లైట్ ఈక్వల్గా ఉన్నారు. టీమ్ చూసానికి అయితే ఫస్ట్ మనం ముంబై ఇండియన్స్ టీం చూసుకుంటే మరి ముంబై ఇండియన్స్ అయితే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ప్లే ఆఫ్స్ అని చెప్పుకోవచ్చు ఈ ఐపీఎల్ 2024లో. కాబట్టి మరి చాలా రెచ్చిపోయి అయితే ఆడతారు. మరి ప్రైడ్ కోసం ఆడతారు కాబట్టి మరి డూ ఆర్ డై సిచ్యువేషన్ అయితే వీళ్ళకి ఉండదు. కాబట్టి మరి ఫ్రీడమ్తో ఆడతారు కాబట్టి చాలా డేంజరస్గా ఉండబోతుంది ఎస్ఆర్హెచ్కి అయితే. ఇక ఈ మ్యాచ్కి వీళ్ళ ఒక కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. రోహిత్ శర్మ గత సెంచరీ కొట్టినప్పటి మళ్ళీ ఫామ్ అనేది డిప్ అయిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో కూడా 11 కొట్టింది, 12 బాల్లో ఒక 6 కొట్టింది, మంచిగా ఆడతారు అనుకున్నాం. కానీ అక్కడ మళ్ళీ వెంటనే అవుట్ అయింది. కాబట్టి మరి ఈ మ్యాచ్లో ఏమైనా పెద్ద నాకు వస్తారనేది చూడాలి. ఇక మరోవైపు ఇషాన్ కిషన్ కూడా మరి ఒక మ్యాచ్లో మంచిగా ఆడుతున్నాడు, ఒక మ్యాచ్లో డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా ఒక 6 ఒక 4 కొట్టిండు, కానీ మళ్ళీ వెంటనే అవుట్ అయిండు. 13 కొట్టిండు 7 బాల్లో 185 స్ట్రైక్ రేట్తోని. ఇక నెంబర్ 3లో నమందిరు లాస్ట్ మ్యాచ్లో అయితే తీసుకొచ్చిలు మహమ్మద్ నబీ ప్లేస్లో. ఒకవేళ గిట్ట మహమ్మద్ నబీ ఆడితే ఇతనైతే పక్కన పెడతారు ఇతను. ఎందుకంటే మన మహమ్మద్ నబీ కొంచెం మంచి ఆఫ్ స్పిన్నర్, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఉన్నారు కాబట్టి మరి అతనికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ గిట్ట అతను ఆడకపోతే ఇతనే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా నడిచిండు. 56 కొట్టిండు 35 బాల్లో 6 4లు 2 6లు 160 స్ట్రైక్ రేట్తోని. బట్ లాస్ట్ రాకుండా అయితే మ్యాచ్ని అయితే గెలిపించలేకపోయిండు. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నది. ఇక నెంబర్ 5లో తిలక్ వర్మ కూడా లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిండు. అంతకుముందు మ్యాచ్లో రన్ అవుట్ అయ్యిండు. అంతకుముందు 2 మ్యాచ్లో మరి మంచిగా రానిచ్చిండు. ఇక నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా మరి బ్యాటింగ్లో కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నాడు, కానీ బౌలింగ్లో మాత్రం లాస్ట్ 2-3 మ్యాచ్ నుంచి చూసుకుంటే వికెట్లు అయితే అందిస్తున్నాడు. మరి రెగ్యులర్గా 4 ఓవర్స్ అయితే వేస్తున్నాడు. బట్ లాస్ట్ మ్యాచ్లో కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చినా కానీ 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. నెంబర్ 7లో నెహల్ వదేరా కూడా లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిండు. 11 బాల్ కేవలం 6 పరుగులు మాత్రం కొట్టిండు, ఒక 4 కొట్టిండు, వెంటనే అవుట్ అయిండు. అంతకుముందు మ్యాచ్లో మంచిగా రన్ వచ్చిండు. మరి కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశం. ఇంకా నెంబర్ 8లో టీమ్ డేవిడ్ రాక వీళ్ళకి మంచి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ లాస్ట్ మ్యాచ్లో చూసినాక ఆ చిన్న టోటల్ అనేది చేజ్ చేయలేకపోయారు 160+ రన్స్ అనేది. మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా రాణిస్తున్నాడు అనేది. టీమ్ డేవిడ్ మరి వస్తున్నాడు, కొడుతున్నాడు, బట్ మ్యాచ్ అయితే ఫినిష్ చేయలేకపోతున్నాడు. ఇక నెంబర్ 9లో గిరాల్ కోయిట్జే కూడా లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిండు. 2 ఓవర్లకి 24 రన్లు ఇచ్చిండు అక్కడ, దట్టు ఆ వికెట్లో 12 ఎకానమీతోని. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక నెంబర్ 10లో చూసుకుంటే పీయూష్ చౌలాకి అంత మంచిగా బౌలింగ్ వేసినా కానీ ఇతనికైతే 3 ఓవర్లు ఇచ్చిండు కెప్టెన్ అక్కడ. మరి అక్కడ మంచిగా బౌలింగ్ వేస్తున్నాడు, స్పిన్నర్కి వెళ్ళిపోయింది, అక్కడ ఒక వికెట్ తీసిండు అప్పటికే. బట్ పూర్తి అయితే కోట వేయలేకపోయింది అక్కడ హార్దిక్ పాండ్యా. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో పీయూష్ చౌలా ఏ విధంగా రాణిస్తున్నది. ఇంకా నెంబర్ 11లో జస్ప్రీత్ బుమ్రా కూడా మరి లాస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించిండు. మరి అక్కడ 3 వికెట్లు తీసుకున్నాడు, 3.5 ఓవర్స్లో 18 రన్స్ ఇచ్చిండు. జస్ట్ అక్కడ 3 వికెట్స్ తీసుకున్నాడు 4.7 ఎకరంతో. మరి బుమ్రా కూడా మరి లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే అక్కడ కెప్టెన్ అయితే మరి ఇతనైతే మంచిగా యూజ్ చేయాలనిపించింది. బట్ ఎనీవే లాస్ట్లో వచ్చైతే బుమ్రా అక్కడ 3 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్గా నువన్ తుషార్ అయితే బరిలోకి దిగుతాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా నడిచింది, 4 ఓవర్స్కి 42 రన్స్ ఇచ్చి క్రూషల్ 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఇక ఫైనల్ వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ చూసుకుంటే అక్కడ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనింగ్లో బరిలోకి దిగితే నెంబర్ 3లో నమందిర్, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో తిలక్ వర్మ, 6లో హార్దిక్ పాండ్యా, 7లో నెహల్ వదేరా, 8లో టీమ్ డేవిడ్, 9లో గిరాల్ కోయిట్జే, 10లో చావ్లా, 11లో బుమ్రా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా నువన్ తుషార్ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ చూసుకుంటే మరి బెటర్గా ఉన్నా కానీ మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నది. ఇక మరోవైపు ఎస్ఆర్హెచ్ చూసుకుంటే మరి ఎస్ఆర్హెచ్ అయితే లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు, ఒక పరుగు తేడాతోని మంచి కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది. అక్కడ లాస్ట్ 3 ఓవర్లు ఏ విధంగా వేసినాం అందరం చూసినాం. అక్కడ నటరాజన్ కానీ, ప్యాట్ కమిన్స్ కానీ, అక్కడ భువనేశ్వర్ కుమార్ కానీ చాలా అక్కడ మనకి బెటర్గా కనిపించింది. అక్కడ మన ఫాస్ట్ బౌలింగ్ ఈ మ్యాచ్లో కూడా మరి అలాంటి బౌలింగ్ పర్ఫార్మెన్స్ వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక ఈ మ్యాచ్కి ఒకసారి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు.
ఇక ట్రావిస్ హెడ్ లాస్ట్ మ్యాచ్లో 58 కొట్టిండు, 44 బాల్స్లో 131 స్ట్రైక్ రేట్తో 6 4s 3 6s. అక్కడ కండిషన్స్ తగ్గట్టయితే ఆడినని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 2లో చూసుకుంటే మరి అభిషేక్ శర్మ గత 2-3 మ్యాచ్ నుంచి చూసుకుంటే మరి కొంచెం అయితే డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో ఒక 6 కొట్టిండు, మళ్ళీ వెంటనే అవుట్ అయ్యిండు. మరి 6 కొట్టిన తర్వాత మళ్ళీ ఈ రోజు కూడా మంచిగా ఆడతారు అనుకున్నాం, కానీ అక్కడ వెంటనే అవుట్ అయ్యిండు. మరి ఈ మ్యాచ్లో ఆ నాకు వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది, ఒక పెద్ద నాగానే. ఇంకా నెంబర్ 3లో సన్వీర్ సింగ్కి ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. మరి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో మనం చూసినాం 2023 2024లో మరి అక్కడ 208 స్ట్రైక్ రేట్తో అయితే ఆడిండు. మరి అదొకటే కాదు, ఇక బౌలింగ్లో కూడా మరి 2-3 ఓవర్లు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి తనకు ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం మరి మ్యాచ్ విన్నింగ్ నాకు ఏ విధంగా ఆడిండో. అక్కడ 76 కొట్టి 42 బాల్లో 180 స్ట్రైక్ రేట్తో ఏకంగా 8 6 అయితే కొట్టిండు. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక బౌలింగ్లో కూడా మరి అక్కడ రెగ్యులర్గా ఛాన్సెస్ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక నెంబర్ 5లో చూసుకుంటే అక్కడ క్లాసన్ కూడా లాస్ట్ మ్యాచ్లో అక్కడ మెరుపు ఇన్నింగ్స్ ఆడిండు, అక్కడ మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చింది అక్కడ SRHకి అయితే. 42 కొట్టిండు జస్ట్ 19 బాల్స్లో, అక్కడ 3 4s 3 6s 221 స్ట్రైక్ రేట్తో. ఇక నెంబర్ 6లో అబ్దుల్ సమద్ మరి లాస్ట్ మ్యాచ్ అయితే బ్యాటింగ్ రాలేదు, అంతకుముందు మ్యాచ్లో అయితే బ్యాటింగ్ వచ్చిన కొంచెం అయితే డిసప్పాయింట్ చేసిండు. ఇక నెంబర్ 7లో షాబాజ్ అహ్మద్ కూడా మరి లాస్ట్ మ్యాచ్ చూసినాం బ్యాటింగ్ అయితే రాలేదు, బట్ బౌలింగ్లో ఒక ఓవర్ వేసిండు, ఆయన 11 రన్లు అయితే ఇచ్చిండు. మనం బౌలింగ్లో కొంచెం అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అయితే దగ్గర నుంచి, బట్ అలాంటి వికెట్స్ అయితే మనకైతే అందిస్తలేడు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏమైనా వికెట్స్ అందిస్తారన్నది. ఇక నెంబర్ 8లో మార్కో యాన్సన్ కూడా లాస్ట్ మ్యాచ్లో టూ మచ్ ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయ్యిండు. 4 ఓవర్లకు 44 రన్లు ఇచ్చిండు, ఒక వికెట్ కూడా తీయలేకపోయిండు, ఓవర్కి అయితే 11 ఇచ్చిండు. బట్ ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. మరి ఇతను ఆడిస్తారు లేదంటే అక్కడ మరి శ్రీలంకన్ లెగ్ స్పిన్నర్ అక్కడ విజయకాంత్కి ఛాన్స్ ఇచ్చినా బెటర్ ఉంటుంది. ఇక నెంబర్ 9లో చూసుకుంటే ప్యాట్ కమిన్స్ లాస్ట్ మ్యాచ్లో చూసినాక ఫస్ట్ 2 ఓవర్లకు రన్స్ పోయినా కానీ లాస్ట్ 2 ఓవర్లకు ఏ విధంగా బౌలింగ్ ఇచ్చినాం అందరం చూసినాం. 2 వికెట్లు కూడా తీసుకున్నాడు, అక్కడ మ్యాచ్ విన్నింగ్ స్పెల్ కూడా వేసిన లాస్ట్ 2 ఓవర్లలో. అక్కడ ఈ మ్యాచ్ కూడా మరి అదే స్పెల్ను కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది అక్కడ కమిన్స్ దగ్గర నుంచి వెళ్ళి. ఇక నెంబర్ 10లో భువనేశ్వర్ కుమార్ మనం లాస్ట్ మ్యాచ్లో చూసినాక ఫస్ట్ ఓవర్లో జోస్ బట్లర్ సంజు సామ్సన్ అవుట్ చేస్తే లాస్ట్ ఓవర్లో మరి 13 రన్స్ డిఫెండ్ చేసి దట్టు అక్కడ పౌల్ని అయితే అవుట్ చేసిండు. మరి మ్యాచ్ అయితే SRHకి అయితే గెలిపించిండు. ఈ మ్యాచ్లో కూడా మనం అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం భువనేశ్వర్ కుమార్ దగ్గరికి వెళ్ళి. ఇక నెంబర్ 11లో నటరాజన్ కూడా మరి చాలా డిఫికల్ట్ ఓవర్స్ ఎత్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ కూడా మరి దాన్ని అయితే ఎగ్జిక్యూట్ చేసిండు, 2 వికెట్లు తీసుకున్నాడు క్రూషలీ, అండ్ 4 ఓవర్స్కి 35 రన్స్ మాత్రం ఇచ్చిండు. ప్రతి మ్యాచ్ కూడా మరి అక్కడ SRHకి అయితే వికెట్ అయితే అందిస్తున్నాడు నటరాజన్. మరి ఈ మ్యాచ్ కూడా మనం అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇతని దగ్గర నుంచి అయితే. ఇక ఇంపాక్ట్ పేరుగా మయాంక్ మార్కండే గారు సుబ్రహ్మణ్యానికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తే, నెంబర్ 3లో సన్వీర్ సింగ్, రాహుల్ త్రిపాఠి, నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి, 5లో హెన్రిచ్ క్లాసన్, 6లో అబ్దుల్ సమద్, 7లో షాబాజ్ అహ్మద్, 8లో మార్కో యాన్సన్, 9లో ప్యాట్ కమిన్స్, 10లో భువనేశ్వర్ కుమార్, 11లో నట్టు. ఇక ఇంపాక్ట్ పేరుగా మయాంక్ మార్కండే గారు సుబ్రహ్మణ్యానికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక లెగ్ స్పిన్నర్ లేని లోటు మనకు లాస్ట్ మ్యాచ్లో కూడా కనబడ్డది. లెగ్ స్పిన్నర్ ఉంటే మిడిల్ ఓవర్స్లో వికెట్లు అయితే క్రూషల్ వికెట్లు అందిస్తాడు. ఈ సెకండ్ హాఫ్లో స్పిన్నర్లు అయితే క్రూషల్ రోల్ ప్లే చేస్తారు, ఎందుకంటే అక్కడ పిచెస్ అనేది కొంచెం స్లో డౌన్ అవుతున్నాయి కాబట్టి మరి స్పిన్నర్లు అనేది క్రూషల్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మయాంక్ మార్కండే సుబ్రహ్మణ్యానికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక ముంబై ఇండియన్స్ అయితే అక్కడ మరి ఫియర్లెస్గా ఆడుతుంది, వాళ్ళ మీద ఎటువంటి ప్రెజర్ అయితే ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ప్లే ఆఫ్స్ అని చెప్పుకోవచ్చు ఈ సీజన్లో, కాబట్టి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి, మరి ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.